హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 66. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మిస్టర్ యారిగెంట్ నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బట్ అది జరిగేది కాదు అని యాజ్ ఎ సూన్ తనే తెలుసుకుంటాడు. నువ్వు చేసిన గాయం నువ్వు మర్చిపోయేవేమో, కానీ ఆ గాయం వల్ల బాధ నాది. ఇన్నేళ్ల బాధ నీ మాటల వల్ల మర్చిపోలేను. భూమి, ఎందుకే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? నీకు హార్మన్ అంటే ఇష్టం లేదంటూ తనని నమ్మిస్తున్నావు. నీ వాళ్ళని నమ్మిస్తున్నావు. అంతెందుకు, ఈ లోకాన్ని నమ్మించగలవు, కానీ నన్ను, నీ మనస్సాక్షిని నమ్మించగలవా? నిజంగా నువ్వు హార్మన్ని లవ్ చేయట్లేదా? నిజమే, నేను తనని లవ్ చేయట్లేదు. ఎందుకు ప్రతిసారి ఇదే అడుగుతావు? నాకు తనంటే ఇష్టం లేదు. నీ కోపాన్ని నా మీద చూపిస్తే యూజ్ లేదు. నిజంగా హార్మన్ని లవ్ చేయలేదంటే తన కోసం ఎందుకు తాపత్రయం పడ్డావు? తన బాధకి నీ కంట్లో ఎందుకు కన్నీరు? తనంటే ఇష్టం లేనప్పుడు తనకేమైతే నీకెందుకు? ఆ రోజే వదిలేయచ్చు కదా. నువ్వెవరికి సమాధానం చెప్పకపోయినా నీ మనసాక్షికి చెప్పాలి. ఎందుకంటే ప్రేమించాను కాబట్టి. కానీ అది ఇప్పుడు కాదు. ఆ ప్రేమ ఆ రోజే చచ్చిపోయింది. కానీ తనని కాపాడింది మానవత్వంతోనే, కానీ నువ్వనే సో కాల్డ్ ప్రేమతో కాదు. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. భూమి, దీన్నే మోసం అంటారు. కనీసం నీకైనా నువ్వు నిజం చెప్పు. నీ మనసులో ప్రేమని బయట పెట్టి ఒప్పుకో. నీకు హార్మన్ మీద ఉన్న ప్రేమని, నిజంగా నీకు తన మీద ప్రేమ లేదంటే నీ మెడలో ఈ తాళి ఎందుకు? తనకి నీలాంటి సంబంధం లేదంటే తీసేయి. లేదు 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 అంటూ అద్దం మీద ఫ్లవర్ వాస్తో కొడుతూ పిచ్చిదానిలో ఏడుస్తుంది. భూమి అంటూ అక్కడికి వచ్చిన హార్మన్ అదంతా చూసేసరికి భూమిని ఆపుతున్నాడు. భూమి, డోంట్ బీ చైల్డిష్ అంటూ భూమి చేయి వెనక్కి లాక్కుంటూ తన హ్యాండ్కి వస్తున్న బ్లడ్ని క్లీన్ చేస్తున్నాడు. మిస్టర్ హార్మన్, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నువ్వు చేసిన గాయంతో పోల్చుకుంటే దిస్ ఈస్ నథింగ్ టు మీ. భూమి, నన్ను ఇలానే ఉండనివ్వు. నేను ఒకప్పటి హార్మన్లా ఉంటే తట్టుకోలేవు. నీ బ్రతిమలాడమే కాదు, బెదిరించడం కూడా తెలుసు అంటూ సీరియస్ టోన్లో వార్న్ చేస్తూ తనకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. భూమి, నీకు కోపం నా మీద కదా. కావాలంటే నీ కోపం నా మీద చూపించు. ఐఎమ్ రెడీ టు బేర్ దట్. బట్ ఇలా నిన్ను నువ్వే హామ్ చేసుకోవటం అవసరమా? నీ బాధకి కారణం నేను. నీ పెయిన్కి కూడా నేనే కారణం అవుతుంటే నా గుండెల్లో పెయిన్గా ఉంది. లాస్ట్ ఛాన్స్ భూమి, ఒకే ఒక్క ఛాన్స్. లైఫ్లో నీ కళ్ళలో కన్నీళ్లు రాకుండా నా కళ్ళలో పెట్టి చూసుకుంటాను. లవ్ యూ భూమి, అండ్ ఐ వాంట్ టు లివ్ విత్ యూ. దూరం ఎంత దూరమైనా కూడా దగ్గర కానంత వరకు నీకు దగ్గర కావడం కోసం ఎన్ని అడుగులైనా వేస్తాను. ఈ దూరాన్ని దగ్గర చేద్దాం అంటూ తన చేయి పట్టుకుంటూ అడుగుతుంటే, మిస్టర్ హార్మన్, నువ్వు నా వైపు ఎన్ని వేల అడుగులు వేసినా కూడా నా అడుగులు మాత్రం నీకు దూరంగానే పడతాయి. ఏ బంధానికైనా నమ్మకం పునాది, కానీ మన బంధానికి పునాది అహం, కోపం మాత్రమే. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దేనికి కూడా ఉంటుంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్. భూమి అలా కోపంగా వెళ్ళిపోతుంటే, ఈ బంధానికి ఎక్స్పైరీ డేట్ అంటే అది నువ్వు నాకు కాదు, నేను అందరికీ దూరం అవటమే. అది నీకెందుకు అర్థం కావట్లేదు అసలు? నీకు అర్థమయ్యేలా ఇంకెలా చెప్పాలి? నా ప్రేమను నీకెలా కన్వే చేయాలి? ఇంత మొండి అంటే జగమొండి అంటూ తల పట్టుకున్నాడు. భూమిని కన్విన్స్ చేయడం కుదరదు. భూమి, మన లవ్లో పడాలి అంటే జూనియర్ని యూజ్ చేసుకోవాల్సిందే. జూనియర్, నీతోనే మీ మమ్మీని నా లవ్లో పడేసుకుంటాను అంటూ చిన్న స్మైల్ చేస్తాడు హార్మన్. విమ్ము పాప, ఏమైందే? ఎందుకలా కోపంగా వచ్చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? డాడ్, నాని ఏదేదో చేస్తుందంటూ నాకు ధైర్యం చెప్పావు, కానీ అక్కడ నాని చేసేదేం లేదు. వాళ్ళు చేసేది చూస్తుంది. ఇలానే కంటిన్యూ అయిందంటే బావ నాకు దూరం అయిపోతాడు. ఆల్రెడీ బావ
ఆ భూమి వెనకే తన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. నాని ఏమో తనకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నాని ఏం చేయలేదు. వేస్ట్ విముకి అడ్డు కోపంగా వచ్చింది నాగపడకల భూలక్ష్మీదేవి. ఏం మాట్లాడుతున్నావు? అనే ముందు ఎవరినంటున్నావో ఏమంటున్నావో తెలియడం లేదా? నాగపడగల భూలక్ష్మీదేవి నాకు చేత కాదు అంటున్నావా? నేనేం చేశానో చేయగలనో చేస్తానో నీకేం తెలిసే? పిల్లకాకేం తెలుసు? ఉండేలు దెబ్బ. ఈ భూలక్ష్మీదేవి స్కెచ్ వేసిందంటే కథ మారిపోయిందని లెక్క. నీ బాబు నీకు బాబు కాకముందు రాధమ్మ అని దాన్ని ప్రేమ పేరుతో కడుపు చేసి దాన్ని వదిలించుకోలేక ఏడుస్తుంటే నేనే నా తెలివితో దాన్ని మళ్ళీ వాడి లైఫ్లోకి రాకుండా చేశాను. అలాంటి నన్నే తక్కువ అంచనా వేస్తున్నావా? అమ్మ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు? అమృత వింటే అంటూ అక్కడే ఉన్న అమృతని షాక్గా చూశాడు. అత్తయ్య, ఇప్పుడు మీరు చెప్పింది నిజమేనా? మీ కొడుక్కి నాతో పెళ్లి కంటే ముందు మరో అమ్మాయితో సంబంధం? మధుకర, ఇంకెందుకు భయం? తెలియాల్సిన నిజం తెలిసింది కదా? అవునే, నా కొడుక్కి సంబంధం ఉంది. ఒక్కదాంతో కాదు, నచ్చిన ప్రతి దాంతో ఉంది. నీతో ఉన్నట్టే ఉంది. కాకపోతే నీ వెనక ఆస్తి ఉంది కాబట్టి పెళ్ళమయ్యావు. లేదంటే నువ్వు కూడా అలానే అయ్యేదానివి. ఛీ, మీకు అసలు సిగ్గుందా? ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు అంటూ అనేసరికి అమృతని చెంప పగలు కొట్టింది. కింద పడిన అమృత జుట్టు పట్టుకుని పైకి లేపి మళ్ళీ కొడుతూ నెట్టేసరికి తను వెళ్ళి వాల్కి గుద్దుకుంటూ తల పగిలింది. నువ్వెవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడాలే, లేదంటే నీ చావు నేను చూస్తాను. నాగపడగల భూలక్ష్మీదేవి కొడుకు మగాడు, నచ్చిన దాంతో తిరుగుతాడు. ఎందుకు ఏంటని నువ్వు అడగకూడదు. అయినా నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, నీకన్నీ మూసుకొని ఉంటే ఉంటావు. లేదంటే నీ ప్లేస్లో నాకు కొత్త కోడలు వస్తుంది. మధుకర, నీ పెళ్ళానికి అర్థమయ్యేలా చెప్పు అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళింది. అమృత, నీకు మా అమ్మ సంగతి తెలిసిందే కదా. అది గతం, నీది భవిష్యత్తు. అంతా బాగుండాలని ఈ విషయం ఇక్కడే మర్చిపోతే బెటర్. కమ్ బేబీ అంటూ తన కూతుర్ని తీసుకుని వెళ్ళాడు. అమ్మ, నువ్వేం చేశావు? ఆ అమృత ఇప్పుడు ఇక్కడ జరిగింది అర్జున్కి చెప్తే? హాహా, నా కూతురు మొగుడు చచ్చి ఏడుస్తూ ఉంటుంది, అంతే కదా. అంతకంటే ఇంకేం జరుగుతుంది? కానీ అమృత ఇక్కడ జరిగింది అక్కడ చెప్పే రకం కాదులే. విమ్ము పాప, నేనేంటో తెలిసింది కదా. ఇంకా నేనేం చేస్తానో త్వరలోనే తెలుసుకుంటావు. మధుకర, ఇదంతా తర్వాత సంగతి. నీ పాలిటిక్స్ మ్యాటర్ ఏమైంది? రాధమ్మ కూతుర్ని పట్టుకున్నావా? లేదు, అసలు ఎలా ఉంటుందో తెలియని ఆ రాధమ్మ కూతుర్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు రాధమ్మ బ్రతికుంటే ఈ పాటికి దాన్ని పట్టుకొని రాధమ్మ కూతుర్ని పట్టుకునేవాణ్ణి. కానీ అది హార్ట్అటాక్తో చచ్చిపోయింది. హాహా అంటూ ఆ రూమ్ మొత్తం దద్దరిల్లేలా నవ్వుతుంది హైటెక్ బామ్మ. ఎందుకు నవ్వుతున్నావు? నేనేం చెప్పిన దానిలో నీకేం జోక్ కనిపించింది? మధుకర, నువ్వు చెప్పిందే జోక్. ఇంతవరకు నీకు ప్రపంచానికి తెలియని నిజాన్ని చెప్పమంటావా? అందరికీ తెలిసినట్టు, అందరూ అనుకుంటున్నట్టు రాధమ్మ హార్ట్అటాక్తో చావలేదు. నేను ఇదే చేతులతో దాని గొంతు నలిమి నలిమి నొక్కితే అల్లాడుతూ చచ్చింది. అమ్మా, నువ్వేమంటున్నావు? రాధమ్మని నువ్వు చంపడం ఏంటి? అది ఆ రోజు తన కూతురు పెళ్లి జరగలేదని చచ్చిపోయిందన్నారు కదా. చాచా, ఏమైందో తెలియదు కానీ తన కూతురు పెళ్లి ఆగిందని చావు వరకు వెళ్ళిందేమో కానీ చావలేదు. దాని కూతురు వల్ల మన భవిష్యత్తుకి ప్రాబ్లం వస్తుందని తెలిస్తే ఆ రోజే దాన్ని కూడా లేపేసేదాన్ని. కానీ అది బ్రతికి ఇప్పుడు మనల్ని చంపుతుంది. అమ్మ, అసలు నువ్వేం చెప్తున్నావు నాకేం తెలియట్లేదు. నువ్వు రాధమ్మని చంపడం ఏంటి? అసలు ఏం జరిగింది? మధుకర, ఇన్నేళ్ళు నీకు కొన్ని నిజాలు చెప్పలేదు. అవసరం లేదనిపించింది, అందుకే చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. 5 ఏళ్ల క్రితం ఆర్మన్ వైజాగ్ వచ్చాడని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఆర్మన్ పెళ్లి చేసుకున్న ఆ భూమిని ఆర్మన్ ప్రేమించాడు. కానీ నా తెలివితో కథ నడిపి ఇద్దరిని శాశ్వతంగా బద్ధ శత్రువుల్ని చేశాను. అంతవరకు బాగానే ఉంది. నేను వెళ్ళిన పని అంతా అయిపోయిందనే ఆనందంలో ఆ రోజు హైదరాబాద్కి కారులో స్టార్ట్ అయ్యాను. కానీ నా కారుకి యాక్సిడెంట్ అయ్యేసరికి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడే మళ్ళీ
అన్నేళ్ల తర్వాత రాధమ్మని హాస్పిటల్ బెడ్ మీద చూశాను. ఆ రోజే దాన్ని పైలోకానికి పార్సల్ చేశాను. ఇదే చేతులతో దాని గొంతు నొక్కి నొక్కి చంపాను. కానీ దానికి ఒక కూతురుంది. దానివల్ల నా కొడుక్కి ప్రాబ్లం అవుతుందని తెలిస్తే దాన్ని కూడా ఆ రోజు అడ్డు తప్పించేదాన్ని మధుకర. వామ్మో అమ్మా, అంటే రాధమ్మ చావుకి కారణం నువ్వా? ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పొచ్చు కదా. మధుకర, ఇలాంటివి చెప్పేది కాదు, గతంలోనే దాచిపెట్టేవి. నువ్వు ఆ రాధమ్మ కూతురు సంగతి చూడు, నేనా భూమి అంత చూస్తాను. భూమి, ఇట్స్ కన్ఫర్మ్. డాడ్ విశ్లేషణను వైజాగ్ పంపించేది నీకోసమే. కానీ వాళ్ళకి తెలియదు కదా, నువ్వు వైజాగ్లో కాదు, ప్రజెంట్ హైదరాబాద్లోనే అగ్నిహోత్ర మంజిల్లో ఉన్నావని అని నవ్వుతూ అంటాడు. హా, లేదంటే నువ్వు పని చేయి, నువ్వే వెళ్ళి అంతా చెప్పి ఇక్కడికి తీసుకురా. నీకు నా లైఫ్ కామెడీగా ఉంది కదా, నువ్విప్పుడు పక్కనే నా చేతుల్లో ఉంటే అయిపోయేవాడివి. అబ్బా, అదేం కాదు భూమి, జస్ట్ జోక్ చేశాను. యూ డోంట్ వరీ, నా చెల్లిని మిస్లీడ్ చేస్తాను కదా. సర్లే, ఏమంటున్నాడు నీ యారగెంట్ హస్బెండ్? నిన్ను బాగానే టార్చర్ చేస్తున్నాడా? ఆర్మన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో తెలియడం లేదు. ఇన్ని రోజులు కనీసం తనకి నా మీద అసహ్యం, కోపం ఉండేది. కానీ ఇప్పుడు లవ్, లవర్ అంటున్నాడు. జరిగింది మర్చిపోవడానికి నైట్ వచ్చే కల కాదు కదా, కలలో కూడా మర్చిపోలేని చేదు నిజం. అది తనకు తెలియడం లేదు. భూమి, ఎందుకు ఆర్మన్ మీద అంత నెగిటివిటీ చూపిస్తున్నావు? ఒప్పుకుంటాను, నీ విషయంలో మిస్టేక్ చేశాడు. బట్ కంప్లీట్గా తనే మిస్టేక్ చేయలేదు కదా. జరిగిందేం నీది మిస్టేక్ ఏముంది? నువ్వు ఆర్మన్ని లవ్ చేసావు, బట్ తనకి చెప్పలేదు. విన్ను అది అడ్వాంటేజ్ తీసుకొని నీ మీద ఆర్మన్కి నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. బట్ ఇప్పుడు ఆర్మన్ నీ భర్త కదా. ఏదేమైనా నీ లైఫ్లో నువ్వు మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తున్నావు. భూమి, ఆర్మన్ కోసం ఇంకొకసారి థింక్ చేయొచ్చు కదా. వీవర్, నీకు కంప్లీట్ నిజం తెలిస్తే నువ్వు ఇదే మాట చెప్పలేవు. కానీ ఆ నిజాన్ని నీకే కాదు, ఎవరికీ చెప్పలేను. ఆ నిజం నాలోనే సమాధి కావాలి, అంతేకాని బయటపడకూడదు అనుకుంటూ, వీవర్, ఇప్పటికే చాలా మాట్లాడేశావు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను ఏదొకటి చేస్తాలే, ఫస్ట్ నుంచి నీతో నాకు అలవాటే కదా. కేర్ఫుల్ భూమి అంటూ కాల్ కట్ చేశాడు వీవర్. విన్ను, నువ్వెందుకు అబద్ధం చెప్పావో తెలీదు, కానీ నీతో అబద్ధం చెప్పించింది మాత్రం ఆ ముసల్ది అని అర్థమవుతుంది. రీజన్ ఏమైనా కూడా నీ అబద్ధం వల్ల నేను సఫర్ అవుతున్నాను. విన్నుని పట్టుకోవాలి, నువ్వెక్కడున్నావో తెలియాలి, కానీ తెలుసుకునే దారికి తెలియడం లేదు. మమ్మీ, నన్ను స్కూల్కి రెడీ చేయకుండా ఏం చేస్తున్నావు? తను ఎదురుగా నిలబడి సీరియస్గా చూస్తూ అంటాడు తన్ను. 5 minutes నాన్న పద అంటూ తన్నుని స్కూల్కి రెడీ చేసి కిందికి తీసుకొని వచ్చింది. అత్తయ్య, తన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. తన్ను పద అంటూ భూమి బయటకు వెళ్తుంటే, భూమి వెయిట్ ఏ సెకండ్ అంటూ అప్పుడే తన సూట్ని సెట్ చేసుకుంటూ కిందకి దిగుతున్నాడు ఆర్మన్. 2 weeks తర్వాత మళ్ళీ ఆఫీస్కి రెడీ అయ్యేసరికి అంజలి ఆర్మన్ దగ్గరికి వచ్చింది. ఆర్మన్, నువ్వు అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నావా? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడే కదా నువ్వు నార్మల్ అయింది. మామ్, నేనేం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నాకు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి వర్క్స్ వాళ్ళు చూసుకుంటే బెటర్. బై ది వే, నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఆర్మన్, ఆఫీస్కి వెళ్ళట్లేదా? మరి ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు? అర్జున్ అక్కడికి వస్తూ అంటాడు. డాడ్, తన్నుని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను. ఇంటర్నేషనల్ స్కూల్ అయితే స్టాండర్డ్ బాగుంటుంది కదా. ఆర్మన్ మాటకి భూమి సుర్రను చూస్తూ, ఎందుకు ఇప్పుడు? తన్ను చదివే స్కూల్ బాగుంది కదా. ఆహా, నేను బాలేదు అనలేదు, కానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా బాగుంటుంది అంటున్నా. తన్ను ఒకప్పుడు భూమి కొడుకు, కానీ ఇప్పుడు ఆర్మన్ అగ్నిహోత్ర కొడుకు. ఈ అగ్నిహోత్రకి వారసుడు. మరి తన హోదాకి తగ్గట్టు ఉండాలి కదా. ఆర్మన్ కావాలని ఇదంతా చేస్తున్నాడు, కానీ తన మాటకు ఒప్పుకోకూడదు అనుకుంటే ఇప్పుడెందుకు ఆర్మన్ ఇదంతా? మళ్ళీ టీసీ, ఇంకా చాలా చాలా ప్రాసెస్ ఉంటాయి కదా. సార్, మీరు చెప్పినట్టే తన్వీర్కి సంబంధించిన టీటీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను. భూమి, ఇప్పుడు నీకు ప్రాబ్లం లేదనుకుంటా. తన్ను, ఆ స్కూల్ చాలా బాగుంటుంది, నువ్వు బాగా చదువుకోవచ్చు, నీకు ఇష్టమే కదా. భూమి, తన్ను కూడా ఒప్పుకున్నాడు. ఐ థింక్ ఇంకేం ప్రాబ్లం లేదనుకుంటా.
ఏం చూస్తున్నావు? టైం అవుతుంది. భూమి యాక్చువల్లీ ఆర్మన్ వాట్ ఎవర్ సెన్స్ ఈజ్ రైట్. తన్ను ఇప్పుడు అగ్నిహోత్ర వారసుడు కదా, మరి మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి కదా. తన డిసిషన్ నాకు నచ్చింది అంటూ అర్జున్ కూడా అనేసరికి, యూ కాంట్ డూ ఎనీథింగ్ మై డియర్ లవ్లీ వైఫ్ అంటూ ఐవింగ్ చేశాడు ఆర్మన్. ఆర్మన్ డిసిషన్ నాకు నచ్చలేదు అల్లుడు గారు. మీ మాటని మీరు వెనక్కి తీసుకోవడం మంచిది అంటూ లోపలకు అడుగు పెట్టింది హైటెక్ బామ్మ. అత్తయ్య. అర్జున్ హైటెక్ బామ్మని వియర్డ్గా చూస్తున్నాడు. అల్లుడు గారు, నాకు నచ్చలేదు. తన్ను భూమి కొడుకు. భూమి ఆర్మన్కి తాళి కట్టిన భార్య కావచ్చు, కానీ భూమి కొడుకు ఆర్మన్ కన్న కొడుకు కాదు కదా. ఈ ఇంటి వారసుడయ్యే అర్హత తనకి లేదు. అగ్నిహోత్రకి వారసుడంటే ఎలా ఉండాలో నీకు తెలుసు కదా అల్లుడు. నీ కొడుకు చెప్పిన దానికి నువ్వు కూడా సై అంటున్నావు. ఎనాఫ్, జస్ట్ ఎనాఫ్. నీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చినా కూడా నాకంటే చెడ్డవాడు ఉండడు. ఆల్రెడీ చెప్పాను కదా, అర్థం కాదా? తన్ను ఇంటి వారసుడు. ఆర్మన్ తన్ను ఇంటి వారసుడు ఎలా అవుతాడు? వాడు భూమి కొడుకే కానీ నీ కొడుకు కాదు కదా. తన్ను అవును కాదు, తన్ను ఇంటి వారసుడు కాదు. మావయ్య, తన్నుకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నేను కావాలి అనుకోవట్లేదు కూడా. ప్లీజ్ ఈ ఆర్గ్యుమెంట్ని ఇక్కడితోనే ఆపేయండి అంటూ ఆర్మన్ ఆవేశంలో నిజం చెప్పబోతుంటే తన మాటకు అడ్డొస్తూ ఆర్మన్ని చెప్పకుండా ఆపేసింది. మీరు ఆలోచించేది మంచిదే కావచ్చు, కానీ అందరికీ నచ్చాలనే రూల్ లేదు కదా. కాబట్టి ఎవరెక్కడుండాలో అక్కడుంటే అందరికీ బెటర్. తన్ను పద అంటూ భూమి తన్ను చేయి పట్టుకుంటే ఆర్మన్ కూడా తన్ను చేయి పట్టుకుంటూ భూమిని చూస్తున్నాడు. భూమి, ఇంత జరుగుతున్నా కూడా నువ్వు ఒక్క మాట చెప్పాలనుకోవట్లేదు ఎందుకు భూమి? కనీసం నేను చేసిన దానికి నా మీద కోపంతోనైనా నిజం చెప్పొచ్చు కదా. నా బిడ్డకి తండ్రి నీ కొడుకే అనే ఒక్క మాట అనొచ్చు కదా. ఎందుకు భూమి, ఎందుకు నన్ను ఇంత దూరం పెడుతున్నావు? నిజం నువ్వే చెప్పాలని నీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి అనుకుంటూ తనని చూస్తూ, డాడ్, ఈరోజు ఇంటికి పూజారిని పిలిపించి ముహూర్తం పెట్టించండి. అలానే మన లాయర్ని పిలిచి లీగల్గా అండ్ శాస్త్రోక్తంగా తను అగ్నిహోత్ర వారసుడని అందరికీ తెలియాలి. మళ్ళీ ఎవరు కూడా నా భార్యను కొడుకుని అంటూ భూమి తన్నుని దగ్గరికి తీసుకుంటూ, ఒక్క మాట అనే ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆర్మన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? తన్నుకి ఇంకా దగ్గర కావాలని తనకి నచ్చిందల్లా చేస్తున్నాడు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేశాడు. నెక్స్ట్ వారసుడుగా అనౌన్స్ చేస్తే దీనివల్ల నా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అనేందుకు తనకు అర్థం కావట్లేదు. మిస్టర్ ఆర్మన్, ఈరోజు నువ్వేదో ఇంట్లో చేశావో అది నాకు నచ్చలేదు. భూమి, ఐ స్వేర్ ఆన్ యూ, ఇంకొక మాట మాట్లాడినా కూడా నాకు నచ్చదు. ప్రాబ్లం నీకు నాకు మధ్య, కానీ మన వల్ల తన్ను సఫర్ అవ్వకూడదు. తన మనసు బాధపడ్డా నాకు ఇష్టం లేదు. మన ప్రాబ్లమ్స్ మన మధ్య ఉండడం బెటర్. యాక్చువల్లీ నువ్వు నిజం చెప్పే వరకు నేను చెప్పకూడదని నిజం చెప్పలేదు, బట్ వాడి బాధను చూడడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఇల్లు వచ్చింది అంటూ కారు అనేసరికి భూమి ఇంకేం మాట్లాడకుండా కారు దిగేసింది. ఆర్మన్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? తనకు చెప్పినా వినట్లేదు. ఏం చేయాలి అనేసి ముందుకు తిరిగేసరికి తన ఎదురుగా నిలబడిన హైటెక్ బామ్మ భూమి చెంప పగలగొట్టింది. సడన్గా అలా జరిగేసరికి భూమి కింద పడి తన చెంపను పట్టుకుంది. ఒసేయ్, ఏమనుకుంటున్నావే నన్ను చూసి? నేనేం చేయలేననుకుంటున్నావా? నాగపడకల భూలక్ష్మీదేవి నాతోనే తలపడుతున్నావు? బ్రతకాలని ఆశ లేదా అంటూ భూమి జుట్టు పట్టుకొని పైకి లేపి, నీలాంటి దాన్ని ఎందరినో చూశాను నేను. పెద్ద మనిషివై పైటేసిన వయసు లేదు, నాతోనే పెట్టుకుంటున్నావు. చచ్చిపోతావు. నా మనవణ్ణి చూసుకొని రెచ్చిపోతున్నావా? నీ కొడుకు అగ్నిహోత్ర వారసుడు కాకూడదు. అయ్యాడంటే నేనేం చేయాలో అదే చేస్తాను. మర్యాదగా జరిగేదాన్ని నువ్వే ఆపేయాలి. అర్థమైందా? నువ్వే ఇదంతా ఆపేయాలి. లేదంటే అసలు ప్రకటించాలంటే వారసుడు ఉండాలి కదా, ఇకపై ఉండడు అంటూ నవ్వుతూ భూమిని వదిలి వెళ్తుంది. ఏ ముసలి, అలా వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నేను చెప్పాల్సింది వినాలనుకోవట్లేదా అంటూ హైటెక్ బామ్మ ఎదురుగా వచ్చింది భూమి.
మరి ఇక హైటెక్ పామకి ఎలాంటి వార్నింగ్ ఇస్తుంది భూమి? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.